హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల మొత్తాన్ని అంటే టోటల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్లు ఉన్నారో, ఈ యొక్క వాలంటీర్ల మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీగా తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోను మీరు ఫాలో అనేది అవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు రూ. 5,000 నుంచి రూ. 10,000 జీతాలు పెంచుతామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క వాలంటీర్ల మొత్తాన్ని తొలగించాలని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఎవరినైతే వాలంటీర్లను నియమించారో ఈ యొక్క వాలంటీర్ల మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో ఈ రోజున పిటిషన్ దాఖలవ్వడం జరిగింది. వారి నియామకంలో ఎటువంటి రిజర్వేషన్లను పాటించలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం ప్రశాంత్ కుమార్ దీనిలో అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు కూడా వాలంటీర్లను వారికి సంబంధించిన కార్యకర్తలనే తీసుకున్నారని పలు మీటింగ్లో తెలియజేయగా దీని మీద ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారిని కూడా పూర్తిగా తొలగించాలని దీని యొక్క ఉద్దేశం. అంటే గతంలో ఎవరైతే గత ప్రభుత్వానికి భయపడి కానీ గత ప్రభుత్వానికి సంబంధించి ఓట్లు అనేది వేపించడం కోసం ఎవరైతే రాజీనామాలు అనేది చేస్తున్నారో వారిని విధుల్లోకి తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల చివరాఖరుకు ఒక క్లారిటీ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇది ఇలా ఉండగానే మనకు ఈ రోజున పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఈ యొక్క వాలంటీర్లుగా తీసుకున్నారో ఈ యొక్క వాలంటీర్ల మొత్తాన్ని తొలగించాలని ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పిటిషన్ వారి మీద ప్రభావం పడేదానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇది కనుక నిజం అనేది అయి ఉండి హైకోర్టుకు దీనికి సంబంధించి వాలంటీర్లను తొలగించాలని కనుక వచ్చినట్లయితే మాత్రం ఎవరైతే ప్రస్తుతం వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఎవరైతే జీతాలు వస్తాయని అంటే రూ. 10,000 జీతాలు వస్తాయని ఎప్పటి నుంచి వాలంటీర్లు విధుల్లోకి తీసుకుంటారని ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి కూడా ఇది ఒక షాకింగ్ అప్డేట్ అయితే మనం అయితే అనుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎటువంటి విధులు అనేది ఇవ్వకపోవడం కూడా దీని మీద అనుమానాలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్ అనేది ఉంచుతారా తీసేస్తారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజున హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి నిబంధనలు అనేది పాటించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చారు కాబట్టి వారిని మొత్తాన్ని తొలగించాలని తిరిగి కొత్తగా ఈ యొక్క ప్రభుత్వంలో వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇచ్చి సక్రమంగా రిజిస్ట్రేషన్ అలాగే వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేది చేసిన తర్వాత కొత్త వాలంటీర్ని తీసుకునే విధంగా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజున హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో తీసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్ల మొత్తాన్ని తొలగించాలని ఈ యొక్క పిటిషన్ యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది.